హలో, వర్మ మాట్లాడుతున్నా. చెప్పు. ఎవరు? నిజమా? నువ్వు చెప్పేది నిజమా? ఓకే. జానీ, ఏంటి వర్మ, చాలా టెన్షన్గా కనిపిస్తున్నా? జానీ, మినిస్టర్ సోమరాజు, మైన్స్ అండ్ జియాలజీ డిపార్ట్మెంట్ డైరెక్టర్ రాయ్, రీసెర్చ్ స్కాలర్ అజయ్ సీక్రెట్ మీటింగ్ అరేంజ్ చేసుకున్నారు. నాకొచ్చిన ఫోన్ కాల్ ప్రకారం వాళ్ళ మీటింగ్ బ్లాక్ ఫారెస్ట్ గురించి అని అనుకుంటున్నాను. మిస్టర్ రాయ్, మన మీటింగు త్వరగా ఫినిష్ చేద్దాం. ఎస్ సార్. 10 లక్షల సంవత్సరాల తర్వాత బుధగ్రహం భూమికి అతి సమీపం నుంచి, అంటే దాదాపు 50 లక్షల కిలోమీటర్ల దూరం నుంచి ప్రయాణించబోతోంది. దాని అయస్కాంత శక్తికి భూగర్భంలోని ఏ ఏ మెటల్స్ ఆకర్షింపబడతాయో అవన్నీ భూమి నుంచి చీల్చుకుని బయటకు వస్తాయి. దేర్ ఎండ్స్ ది మ్యాటర్. దేర్ విల్ బి నో ఎర్త్ ఆన్ దిస్ యూనివర్స్. అన్బిలీవబుల్. నమ్మలేకపోతున్నాను సార్. ఏదో స్పీల్బర్గ్ సినిమాకి స్క్రీన్ ప్లే రాస్తున్నట్టుంది. నిజమే అజయ్, కానీ ఈ ప్రమాదం నుంచి బయటపడగలిగితే భారతదేశం ప్రపంచంలోని అగ్రరాజ్యాలన్నింటినీ మించిపోతుంది. ఇంకో విషయం, ఇప్పటికే యాంటీ సోషల్ ఎలిమెంట్స్ చింతపల్లి అడవులో మకాం వేశాయి. యాంటీ సోషల్ ఎలిమెంట్సా? చింతపల్లి అడవులో మకాం పెట్టారా? అవునజయ్, కాసిం అనే మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ఆల్రెడీ చింతపల్లి బోర్డర్కి వాళ్ళ గ్యాంగ్తో బయలుదేరుతున్నాడని వార్తలు వచ్చాయి. సార్, టెన్షన్ భరించలేకపోతున్నాను. ఓ పక్క భూగోళం స్మాష్ అవబోతుంది అని చెప్తున్నారు, మరో పక్క భారతదేశం వరల్డ్లో రిచెస్ట్ కంట్రీ అవుతుంది అంటున్నారు. అదే టైంలో యాంటీ సోషల్ ఎలిమెంట్స్ బ్లాక్ ఫారెస్ట్లోకి ఎంటర్ అవబోతున్నాయని చెప్తున్నారు. కన్ఫ్యూజ్ అవ్వద్దు అజయ్. భూమి అడుగున ఉన్న లావా గురించి చెప్పాను కదా, ఆ లావా కింద ఒక విచిత్రమైన లోహం ఉందని మన జియాలజిస్ట్ ఒకరు కనుక్కోవడం జరిగింది. పేరు తెలియని ఆ లోహం బంగారానికంటే 1000 రెట్లు ధర పలుకుతున్న విషయం నాకు మన మినిస్టర్ గారికి మాత్రమే తెలుసని మేము అనుకున్నాం. బట్ ఈ విషయం ట్రాప్ చేసిన ఓ క్రిమినల్ గ్యాంగ్ ఆ లోహం కోసం ఫారెస్ట్ వైపు ప్రయాణం అవుతున్నారు. సార్, నాది చిన్న డౌట్. అగ్రరాజ్యాల వాళ్ళు ఈ మెటల్ గురించి ఎందుకు ప్రయత్నించలేదంటారు? నో, ఆ పర్టికులర్ మెటల్ మాత్రం ఇండియాలోనే ఉంది. అది కూడా కేవలం 100 కిలోమీటర్ల పరిధిలోనే ఉంది. ఆ పరిధి కూడా చింతపల్లి ఏజెన్సీలోనే ఉంది. హలో, నేను ఫోన్ చేస్తాను, వెయిట్ చేయి. అజయ్, గెట్ ఇన్. మీరు వెళ్ళండి సార్, నేను తర్వాత వస్తాను. వై వాట్స్ రాంగ్? నథింగ్ సార్, మీరు వెళ్ళండి. అజయ్, మన మీటింగ్ ఇంకా ఫినిష్ కాలేదయ్యా. ఓకే సార్, ఓ గంట తర్వాత మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తాను. ఎవరు నువ్వు? ఇట్స్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్. కదలొద్దు, కదిలితే కాల్ చేస్తా.
ఇది రివాల్వర్. దీన్ని నా వీపు కానిచ్చి హ్యాండ్సప్ అన్నావు. నేను భయపడిపోయి పిరికివాళ్లాగా నీకు సరెండర్ అయిపోతాను అనుకున్నావా? నీ పేరేంటి? వాట్స్ యువర్ నేమ్? ప్రతిమ. ప్రతిమ పేరు పవిత్రంగానే ఉంది. ఏం చేస్తున్నావు అక్కడ? మేం మాట్లాడుకుందంతా విన్నావా? ఏం విన్నావో చెప్పు. నిజం చెప్పమంటావా, అబద్ధం చెప్పమంటావా? పాతాళ భైరవి సినిమా చూసావా? అవును, నిన్నే టీవీలో చూశాను. అయితే నిజమే చెప్పు. నాకు తెలీదు. వాట్? మీరేం మాట్లాడుకున్నారో నాకు తెలీదు. వినాలని ట్రై చేశాను, కానీ డిస్టెన్స్ ఎక్కువై మీ మాట సరిగ్గా వినిపించలేదు. నమ్మమంటావా? నీ ఇష్టం. ఇప్పుడు నన్నేం చేస్తావు? కిస్ చేస్తావా? రేప్ చేస్తావా? ఏవి చేయవా? మరి మీ ఇంటికి ఎందుకు తీసుకొచ్చావు? ఏంటిది? ఒరే అజయ్, ఆడపిల్లని నోరు తెరిచి అడుగుతున్నాన్రా, ఏదైనా చెయ్యరా. అట్లీస్ట్ ఒక కిస్ అన్న ఇవ్వరా. ఒరే ప్లీజ్ రా, కనీసం ఒకే ఒక్కసారి నన్ను రేప్ చేయరా. ప్రతిమ నిజం చెప్పు, నువ్వేం వినలేదా? మదర్ ప్రామిస్ రా, అసలేం వినపడలేదు. అసలు నువ్వు అక్కడికి ఎలా వచ్చావే? మా డాడీ నీకు ఫోన్ చేసి హాఫ్ అన్ అవర్లో ఇక్కడ ఉండమన్నారు, విన్నాను. సో నిన్ను చూడాలనిపించింది. మనసుంటే మార్గం ఉండదా అన్న పాట గుర్తొచ్చింది. మా డాడీ కారెక్కి, ఒరే అజయ్, హాయిగా చిరంజీవి సినిమాకి ఫ్రెండ్స్తో ప్లాన్ చేసుకున్నా, నీకోసం అది క్యాన్సిల్ చేసుకున్నాను. ఒరే అజయ్, సత్యం థియేటరోడు టికెట్స్ క్యాన్సిల్ చేయనన్నాడు రా. బెల్ట్ బాంబు కట్టుకొని బ్లాస్టింగ్ చేస్తానని వార్నింగ్ ఇచ్చా. మూస్తావా? నోరు మూస్తావా? ప్లీజ్ రా అజయ్, ప్లీజ్ రా. నిన్ను సాబ్ ఫోన్. హలో మల్లిక, నర్సింగ్ యాదవ్ హుస్సేన్ అక్కడ ఉన్నారా? మంచిది, మనం వెంటనే బ్లాక్ ఫారెస్ట్కి వెళ్ళాలి. వివరాలొద్దు, చెప్పింది చేయండి. సంజయ్? अरे अजीज, अब कुछ एंटरटेनमेंट चाहिए. जरूर साहब. कहाँ है रे लड़कियाँ? పడి పడి లేచి మనసు ఇలా సాగర తీర
వచ్చావే చక్కని చుక్క ఇది వరమ్మా కలవరమ్మా చెల్లియా ఇది నీ మహిమా ఇది వరమ్మా కలవరమ్మా చెలియా ఇది నీ మహిమా పరిమళమ్మా పరవశమ్మా కొత్తగా పలికే స్వరమా